ఛాంపియన్స్ ట్రోఫీకి అంతా రెడీ అవుతోంది. మెగా ఈవెంట్‌కు వచ్చే నెల 19న తెరలేవబోతోంది. భారత జట్టును ప్రకటించేందుకు సెలెక్టర్లు సిద్ధమయ్యారు. శనివారమే జట్టు ప్రకటన ఉంటుందని కథనాలొస్తున్నాయి. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టునే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడించే అవకాశాలు ఉన్నాయి. కెప్టెన్‌గా రోహిత్ శర్మే వ్యవహరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ టీమిండియాను హిట్ మ్యాన్ నడిపిస్తాడని కథనాలొస్తున్నాయి. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను కూడా ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఫిట్నెస్ నిరూపించుకోవాలని కండిషన్ పెట్టే ఛాన్స్ ఉంది. విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ నాయర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. పరుగులు పోటెత్తిస్తున్నాడు. అయినా కరుణ్ నాయర్ను సెలెక్టర్లు ఎంపిక చేయకపోవచ్చని తెలుస్తోంది. సంజు శాంసన్పై బీసీసీఐ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కు శాంసన్ ఎంపికయ్యాడు. కానీ విజయ్ హజారే ట్రోఫీలో కేరళ ట్రైనింగ్ క్యాంప్కు డుమ్మా కొట్టాడు. అదే సమయంలో దుబాయ్లో ఉన్నాడు. దీంతో ఇంగ్లాండ్తో వన్డే సిరీస్తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి సంజు పేరును సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోకపోవచ్చనే చర్చ జరుగుతోంది. సీనియర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ జట్టులో ఉండడం ఖాయమే. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ను ఎంపిక చేస్తారని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మిడ్లార్డర్లో చోటు కోసం శ్రేయస్ అయ్యర్ పోటీ పడుతున్నాడు. దేశవాళీ టోర్నీల్లో అయ్యర్ మెరుగైన ప్రదర్శనే చేశాడు. పంత్కు రెస్ట్ ఇస్తారా లేదంటే ఎంపిక చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే రాహుల్, పంత్ ప్యూర్ బ్యాటర్స్గాను బరిలో దిగే సత్తా ఉన్నవాళ్లే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇద్దరినీ ఎంపిక చేస్తారేమో అని అభిప్రాయపడుతున్నారు. పేస్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా ఉండడం ఖాయమే. మరో పేస్ ఆల్రౌండర్గా నితీష్ కుమార్ రెడ్డిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. తెలుగు క్రికెటర్ ఇప్పుడు సూపర్ ఫామ్లో ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రాణించాడు. హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయ పేస్ ఆల్రౌండర్గా నితీష్ కుమార్ రెడ్డి ప్రశంసలు అందుకున్నాడు. రవీంద్ర జడేజాను ఎంపిక చేస్తారా లేదా అనేది టాకింగ్ పాయింట్గా మారింది. 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత జడ్డు మళ్లీ 50 ఓవర్ల ఫార్మాట్లో బరిలోకి దిగలేదు. స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్ ఎంపికవుతాడనే చర్చ ఉంది. వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్నోయ్ మధ్య పోటీ కనిపిస్తోంది. టీ20లోకి వచ్చిన షమి వన్డేల్లోనూ బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. బుమ్రా ఆడకపోతే సిరాజ్, హర్షదీప్ సింగ్లో ఒకరికి ఛాన్స్ దొరకచ్చు. కుల్దీప్ యాదవ్ ఫిట్నెస్ పైన అనుమానాలు ఉన్నాయి. మొత్తంగా భారత జట్టు ఎలా ఉంటుందనే ఉత్కంఠ అభిమానుల్లో కనిపిస్తోంది.